అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి దివ్య చరణ కమలాలను ధ్యానిస్తూ శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులకు అంజలిస్తూ ఈ రోజు నుంచి మనం ఒక దీక్షా విధిగా 9 రోజుల పాటు అమ్మవారి ఆరాధన చేసుకోబోతున్నాం. ఈసారి ఆరాధనకు మనం ఎంచుకున్నటువంటి గ్రంథం శ్రీ దేవీ మాహాత్మ్యము. దేవీ మాహాత్మ్యం అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ చండీ సప్తశతి అనే మాట చాలామంది వినుంటారు. చదివారా లేదా అనే దానికంటే వినడం మాత్రం జరిగి ఉంటుంది. చండీ యాగం, చండీ హోమం అనే పేరు కూడా అందరికీ వినిపిస్తూ ఉంటుంది. పైగా ఈ చండీ హోమం, చండీ యాగం అనగానే ఒక ప్రధానమైన భావం అందరిలో ఉంటుంది. ఏంటంటే శత్రుబాధ పోగొడుతుంది, ఇంకోవైపు అరిష్టాలు తొలగిస్తుంది. ఇవి సామాన్యంగా చండీ అనగానే వినబడేటువంటి భావం. కానీ చండీ సప్తశతి అనేటువంటి గ్రంథం ఎక్కడి నుంచి తీసుకురాబడింది, ఆ యాగంలో లేదా ఆ హోమంలో వినియోగించే ఏ మంత్రములైతే ఉన్నాయో ఆ మంత్రములే మనం ఇక్కడ మొత్తం 9 రోజులు చెప్పుకునేవి. అంటే ఒక విధంగా మనందరం చండీ యాగం చేస్తున్నాం. అగ్నిహోత్రం మొదలైనవి లేకపోవచ్చు, కానీ అక్కడ అగ్నిహోత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఏంటంటే ఏంటి జరుగుతుందో తెలుస్తుంది. ఆ తెలుస్తూ ఉండడం వల్ల మొత్తం భావమంతా లభిస్తుంది. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు ఒక మాట చెప్పారు, తెలిసి చేసిన కర్మకి బలం ఎక్కువ అన్నారు. అక్కడ తెలిసి చదివినా తెలిసి చేసిన ఈ రెండిట్లో ఏది చేసినా ఆ చేసినది మరింత బలమవుతుంది అన్నారు. వీర్యవత్తరం భవతి అని ఒక మాట అన్నారు ఆయన. వీర్యవత్తరం, వీర్యవత్ అంటే శక్తి సంపన్నం, ఇందులో తరం ఆ శక్తి సంపన్నంలో అధికం అవుతున్నది అని చెప్పడం. అంటే తెలియకుండా చేస్తే ఫలితం లేదని కాదు, అంతే తెలిసి చేస్తే ఎక్కువ ఫలితం లభిస్తుంది అని. పైగా చండీ సప్తశతి పారాయణ చేసేటప్పుడు కూడా ఎలా పారాయణ చేయాలంటే అర్థానుసంధాన పూర్వకం అన్నారు. అర్థాన్ని అనుసంధానం చేస్తూ మధ్యమ స్థాయిలో దీన్ని పారాయణ చేయాలని పారాయణ విధుల్లోనే ఒకటి చూపించాను. అంతేగాని యంత్రంలా పారాయణ చేస్తే ఫలితం లేదు. అసలు కొంతమంది రోజుకి ఇంత పారాయణ చేస్తామని 40 రోజులు పెట్టుకుంటారు. కానీ సద్గురువులు ఏం చెప్తారు అంటే, నువ్వు అర్థానుసంధానంగా ఎంత పారాయణ చేయగలగో అంతే చేయి. 100 శ్లోకాలు ఉన్నాయి, 100 ఒక బట్టి ఒకేసారి కాకుండా అర్థానుసంధానపూర్వకంగా 10 చేయగలిగితే 10 చేయి, మళ్ళీ రేపు మరో 10 చేయి. అలాగా 40 రోజుల్లో 100 పూర్తి చేయి. అలా చేయగలిగితే అది అసలైన పారాయణ అని తెలిసిన వేత్తలు చెప్తున్నటువంటి విషయం ఇది. అది చాలా ఉత్కృష్టమైన విషయం, ఎందుకంటే మనస్సు కూడా అక్కడ అనుసంధానింపబడుతుంది. అలా ఇక్కడ మనకి ఆ తెలుసుకోవడం అనేది అర్థానుసంధానం అనేది జరుగుతుంది. కనుక భావన అన్నిటికంటే గొప్పది కనుక భావనా బలం సమకూర్చుకోవడానికి, అమ్మవారి యొక్క తత్వం తెలుసుకోవడానికి మనకి ఈ గ్రంథం ఉపయోగపడుతూ ఉన్నది. చిత్రం ఏంటంటే ఇది ఎక్కడ చెప్పబడింది, ఇదేనా మంత్రశాస్త్రమా? ఇప్పుడు మీకు శ్రీ విద్యన్న ఇంకేమైనా విషయాలంటే మన మంత్రశాస్త్ర విషయములు. ఇంతకీ చండీ అనేది మంత్రశాస్త్రానికి సంబంధించిందా? సాధారణంగా యజ్ఞాల్లో ఆగమాల్లో వాడే మంత్రములు రెండింటి నుంచి లభిస్తాయి. ముందు మన సంప్రదాయం తెలియాలి. ఒకటి నిగమం, ఇంకొకటి ఆగమం. నిగమం అంటే వేదము, ఆగమం అంటే మంత్రశాస్త్రం. ఈ రెండిటి ద్వారానే మనం యజ్ఞయాగాది క్రియలు చేస్తాం, కానీ ఇంకో ప్రక్రియ లేదు దానికి. అందుకే మనం చేసేటువంటి యజ్ఞయాగాలన్నీ కూడా అయితే వైదికమైనవైనా అయి ఉండాలి, లేకపోతే ఆగమముల నుంచి వచ్చినటువంటివైనా అయి ఉండాలి. ఇప్పుడు చండీ సప్తశతి అనేది వేదం నుంచి వచ్చిందా, ఆగమం నుంచి వచ్చిందా? ఇది పెద్ద ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఒక పరిశోధనాత్మకంగా చెప్పుకోవాలని తాపత్రయం కనుక చర్చలోకి తీసుకువెళ్తున్నది. వేదం నుంచి వచ్చిందా అంటే చండీ సప్తశతి వేదంలోనిది కాదు, వేదంలోనిది కాదు అనకూడదు, వేద మూలం. కానీ వేదంలో ఈ మంత్రములేవి లేవు ప్రత్యక్షంగా. ఇక ఆగమాల్లో మంత్రశాస్త్రాల్లో ఉందంటే మంత్రశాస్త్రాల్లో ఇది చెప్పబడిందే కానీ మంత్రశాస్త్రానికి సంబంధించింది కాదు, ఆగమానికి సంబంధించింది కాదు. ఇది అన్ని ఆగమాల్లో మళ్ళీ చండీ సప్తశతి గురించి చెప్పారు, కానీ ఆగమాల నుంచి మాత్రం చండీ సప్తశతి రాలేదు. అక్కడ వాడుకున్నారు దీన్ని అంత శక్తివంతంగా. ఆ మాటకు వస్తే ఆగమాలు వేదాల్లో ఉన్న కొన్ని మంత్రభాగాలను కూడా వాడుకున్నాయి, మంత్రశాస్త్రాలన్నీ కూడా. ఉదాహరణకు పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, ఇంకా రుద్ర నమకం చమకం, ఇవన్నీ కూడా ఆగమాలు మనకి ప్రయోగ విధులు నేర్పాయి. ఆ రుద్రమంత్రాలని ఇలా ఇలా అనుష్ఠిస్తే ఇలా ఇలా ఫలితాలు ఉంటాయి,
మొత్తం రుద్రం 11 అనువాకాలు కూడా జపం చేసే విధానం ఇలాగుంటుంది. 11 అనువాకాలే కాకుండా ఒక్కొక్క అనువాకంలో ప్రత్యేక మంత్రములు తీసుకుని దాన్ని ఇంత జపం చేయాలి, ఇంత హోమం చేయాలి, ఇలా చేస్తే పనికొస్తుందని ఆగమాలన్నీ చెప్పే. ఈ విషయం రుద్రం చెప్పదు. రుద్రం మంత్రం మాత్రమే ఇచ్చి ఊరుకుంటుంది. అది ఎలా వినియోగించుకు బాగుపడాలో ఆగమం చెప్పింది. అంటే ఆగమం ఈ మంత్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? వేదం నుంచే తీసుకుని దీన్ని ఇలా వినియోగించండి అని చెప్పింది. కనుక మంత్రశాస్త్రం మనకి వేదాల్లో ఉన్న మంత్రాలని తీసుకుని ఇలా వినియోగించాలి అని చెప్తుంది. ఇప్పుడు చండీ సప్తశతిని కూడా ఎలా వినియోగించాలో చెప్పింది మొత్తం. ఇందులో ఉన్నదంతా రకరకాలు. ఇందులో ఒక్కొక్క ప్రత్యేక మంత్రములు ఉన్నాయి, అన్నీ కలిపి మళ్ళీ మంత్రం, అన్నీ కలిపితే మాలా మంత్రం, ప్రత్యేకంగా ఒక్కొక్కటి తీసుకుంటే ఏకైక ప్రధాన మంత్రములు అవుతున్నాయి. వీటిని కూడా వివిధ కార్యాల కోసం ఎలా వినియోగించాలి, పారాయణకి ఎలా వినియోగించాలి, జపానికి ఎలా వినియోగించాలి, తర్వాత హోమానికి ఎలా వినియోగించాలి, ఇవన్నీ కూడా చెప్పారు పద్ధతులు. అయితే వేదంలో ఉన్నవి చెప్పిన ఆగమం మరి చండీ సప్తశతి వేదంలో ఉందా చెప్పింది ఇక్కడ. చిత్రం ఏంటంటే చండీ సప్తశతి పురాణాల్లో ఉన్నది. దీని అసలు ఆరిజిన్ ఎక్కడున్నది? పురాణాల్లో ఉన్నది. పురాణాల్లో ఇంకే ఏ భాగానికి కూడా ఆగమంలో వినియోగం కనబడదు. ఇంకే భాగానికి కూడా ఎక్కడో క్వాచిత్కంగా కనిపించవచ్చు, కానీ ప్రధానంగా ఆగమాల్లో ఎక్కడా కూడా పురాణంలో చెప్పిన భాగాన్ని మంత్రంగా వినియోగించడం కనబడదు. మరి దేనికి కనబడుతుంది అంటే కేవలం ఈ చండీ సప్తశతికి మాత్రమే కనబడుతుంది, దేనికి కనబడట్లేదు. అంటే ఇది పురాణాల్లో చెప్పినప్పటికీ కూడా వేద సమానం అవ్వడం చేత, దీని మూలములన్నీ వేదముల నుంచే స్వీకరించబడ్డం చేత దీనికి మంత్రశాస్త్రంలో వినియోగం చూపించారు ఇక్కడ. ఎప్పుడైనా ఆగమం వినియోగం మంత్రాన్ని ఎందుకు వినియోగిస్తాం, హోమం ఎందుకు చేస్తాం చెప్పండి? దీనికి పురాణాల దాకా అక్కర్లేదు. మనం ఎందుకు చేస్తాం మనమే చెప్పుకోవాలి. ఎందుకు చేస్తాం? ఇవి రెండిటి కోసం చేస్తారు ఎవరైనా. మనం ఎందుకు చేస్తామో మన వేదమాతే చెప్పింది. మనకేం కావాలో మన తల్లికే బాగా తెలుస్తుంది. మనం ఎందుకు చెయ్యాలో, చేస్తే ఏమొస్తుందో మా అమ్మ చెప్తుంది. మా అమ్మ ఎవరు? మా అమ్మ మీ అమ్మ ఒకరే, వేదమాతే. మనందరికీ తల్లి వేదమాత. మన హిందూ మతానికి తల్లి వేదమాత. ఆ వేదమాత రెండింటి కోసం వాడుకుంటారా నేను చెప్పిన మంత్రాలంది. ఒకటి ఇష్టప్రాప్తి, రెండు అనిష్ట పరిహారం. ఇష్టప్రాప్తి అంటే కావలసినది పొందడం, అనిష్ట పరిహారం అంటే మనకి ఏది బాధాకరమో ఇష్టం లేదో తొలగించుకోవడం, అంతే. ఈ రెండింటి కోసం వినియోగించుకోవాలి ఈ మంత్రాలు కానీ ఆగమాలు కానీ. ఇప్పుడు ఈ చండీ సప్తశతులు కూడా మనం ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి వినియోగించుకోవచ్చు. మనకి ఇష్టమైన ఆరోగ్యము, బలము, ఐశ్వర్యము, ఇంకా ఏవైనా కార్య సానుకూలతలు ఇత్యాదులన్నీ సంపాదించుకోవడానికి దీనికి ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి. ఇది కాకుండా శత్రుబాధ మొదలైనవి తొలగించుకోవడం కోసం, అనారోగ్యము, ఆదివ్యాధులు తొలగించుకోవడం అనిష్ట పరిహారం, వీటికి సంబంధించినటువంటి విశేషములు కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. కనుకనే చండీ సప్తశతి ప్రయోజనం ఏమిటి? ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. కానీ కొంచెం జ్ఞానుల దగ్గరికి వెళ్ళి మనం ఇలాంటి మాట్లాడితే ఇవన్నీ తీసి పారేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కర్మకాండని నిరసిస్తారు జ్ఞానులు. వాళ్ళు ఒప్పుకోరు, ఇవి మాకు అక్కర్లేదంటారు. ఎందుకంటే మేము ఇష్టాలు అనిష్టాలు అన్నీ రెండు పోయేవే, చిట్ట చివరికి మిగిలేదేదో అది కావాలి మాకు అంటారు. వాళ్ళు ఏ స్థాయిలో ఆలోచిస్తారనేది మన స్థాయి వాళ్ళని నిర్ణయించలేం. కానీ వాళ్ళకి ఇది అక్కర్లేదా? ఇప్పుడు అది పరిశీలించాలి. ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారం కోసం ఇది పనికొస్తోందండి, కనుక ఇది కర్మకాండ, పక్కన పెట్టేద్దాం అని జ్ఞానులు ఈ విషయంలో మాత్రం అనర్ట. వాళ్ళకు కూడా ఇది పనికిస్తుందిట. అంటే దీనికి ఇటు ఆగమశాస్త్ర వినియోగమే కాకుండా మరొకటి ఏదో ఉంది, అది కూడా పరిశీలించాలి. ఇలా చూస్తూ ఉంటే పురాణంలో చెప్పబడ్డటువంటి ఒక ప్రత్యేక అంశము, పైగా ఆ పురాణం అంతా తీసుకోలేదు. పురాణంలో మధ్యలో 13 అధ్యాయాలు మాత్రమే తీసుకుని దాన్ని మాత్రమే ఇంత వినియోగం చేస్తున్నారంటే 18 పురాణాల్లో దీన్ని ఒక్కదానికి ఇంత ప్రాధాన్యం లభించింది అంటే ఇంత విశిష్టమైనది ఏమిటా తెలుసుకోవాలని తపన కలగాలి కదా, ఆ తపన తీర్చుకోవాలి కదా. ఇప్పుడు ఈ చండీ సప్తశతి అనే దాని ఇంతవరకు నేను చండీ సప్తశతి అనే పేరే వాడాను, కానీ ఇది దేంట్లోంచి వచ్చిందని చెప్పుకున్నాం? పురాణం. కానీ పురాణంలో మాత్రం దీనికి చండీ సప్తశతి అనే పేరు లేదు. దీనికి అసలు పేరు మాత్రం దేవీ మాహాత్మ్యము, ఇదే పేరు ఉన్నది. ఆగమంలో దీనికి చండీ సప్తశతిని వినియోగించారు. దీని అసలు పేరు దేవీ మాహాత్మ్యము. కనుకనే దేవీ మాహాత్మ్యం ప్రధానమైన నామం పెట్టుకోవాలి. వ్యాసుడు ఈ నామకరణమే చేశాడు. మనకి ఏ సంప్రదాయంలో వ్యాసుడు చెప్పాడో అదే సంప్రదాయంలో మనం తీసుకుందాం. దీని వినియోగంలో చండీ సప్తశతి ప్రసిద్ధి కనుక మన బ్రాకెట్లో పోల్చుకోవడం కోసం చండీ సప్తశతిని పెట్టాం, కానీ అసలు దీని పేరు దేవీ మాహాత్మ్యము. అది ఇది కాక మరొక పేరుంది దీనికి, ఆగమాల్లోనే మరొక పేరుంది, చండీ నవశతి. కొంతమంది వ్యాఖ్యాతలు దీనికి మరొక పేరు పెట్టారు. అయితే నవశత సప్తశత అంటే రెండూ కాదు దేవీ మహాత్మ్యం మన నిర్ణయానికి వచ్చేద్దాం. రెండు కాదని కాదు, కానీ ఆ పరిభాష వేరు. దానికి వ్యాసుడు పెట్టిన పేరు, అసలు ఆయన చేసిన నామకరణం, ఆ పుస్తకంలో ఆయన అన్న పేరు నేను చెప్పుకోవాలంటే దేవీ మహాత్మ్యం. అది ఈ దేవీ మహాత్మ్యం అనేది పురాణాల్లో ఉందన్నాం, కానీ ఏ పురాణంలో ఉన్నది అంటే మార్కండేయ పురాణంలో ఈ దివ్యమైనటువంటి దేవీ మహాత్మ్యం చెప్పబడుతున్నది.
ఏ భాగంలో చెప్పబడుతున్నది అంటే ఎప్పుడైనా పురాణం అనే దానికి ప్రధానంగా ఉంటాయి పంచలక్షణం. పురాణం పంచలక్షణం. ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఆ స్వభావం తెలిస్తే కానీ విద్య అర్థం కాదు. అది తెలియకుండా మీరు టెక్స్ట్ పుస్తకం చదివినట్టు పురాణం చదివితే అసలు ఏది అర్థం కాదు, తలాతోక తెలియదు. అని విద్య యొక్క స్వరూపం తెలిస్తే విద్య యొక్క హృదయం తెలుస్తుంది. కనుక మన పురాణంలో ప్రధానంగా 5 లక్షణాలు ఉంటాయి. పురాణం పంచలక్షణం. సర్గశ్చ ప్రతిసర్గశ్చ, ముందు సర్గము ప్రతిసర్గము, మన్వంతరము, వంశానుచరితము, వంశచరిత్రము, ఇవి ప్రధానంగా చెప్పబడుతుంటుంది. ఇందులో సర్గము ప్రతిసర్గము, మన్వంతరము, వంశానుచరితములు 5. సర్గము అంటే మొదటి సృష్టి జరిగినప్పుడు, తర్వాత ప్రళయకాలముల తర్వాత జరుగుతున్నటువంటి రకరకాల సృష్టిలు, ఇవన్నీ కూడా ప్రతిసర్గమని చెప్పబడుతుంటాయి. తర్వాత వంశచరిత్రలు అంటే ఋషుల రాజుల యొక్క చరిత్రలు చెప్పబడుతుంటాయి. ఇక మన్వంతర గాథలు, ఒక కల్పకాలంలో మొత్తం 14 మంది మనువులు అవుతారు. ఒక్కొక్క మన్వంతరంలో ఆ మనువుల యొక్క కాలంలో జరిగినటువంటి గాథల్ని చెప్పేది కాలంలో వచ్చినటువంటి సూర్యవంశ చంద్రవంశుల యొక్క చరిత్రలు ఏవి కొనసాగుతూ వస్తున్నాయో, అను అంటే కొనసాగింపు అని అర్థం. వంశ అనుచరిత్ర ఈ 5 గురించే చెప్తుంది. ఏ పురాణమైనా ఈ 5 గురించే చెప్తుంది. అలాగే ఈ మార్కండేయ పురాణం కూడా ఈ 5 గురించి చెప్తూ మన్వంతర గాథలు చెప్పేటప్పుడు ఏ మనువు ఎలా ఉద్భవించాడో చెప్తూ ఒక మనువు కథ చెప్పేటప్పుడు చెప్పింది ఈ విషయం అంతా. ఇది నిజానికి చెప్పనిది మనుచరిత్ర. ఇది మనుచరిత్ర అనగానే కొంచెం తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర గుర్తొస్తుంది. ఆ మనుచరిత్ర కూడా మార్కండేయ పురాణంలోది. మార్కండేయ పురాణంలో మనుచరిత్రలు చాలా బాగుంటాయి. స్వారోచిష మను సంభవం అని. అయితే మా సాహితీవేత్తలు మాత్రం మనుచరిత్ర అసలు చరిత్ర ఏంటో వాళ్ళు చెప్పరు. మనకు అది సాహిత్య గ్రంథం కనుక ఆధ్యాత్మికం అక్కర్లేదని మనం వదిలేస్తాం. ఎవడు పట్టుకుంటాడో అర్థం కావట్లేదు. కానీ అందరికీ కావాల్సింది అది. కూడా మరో సందర్భం వస్తే ఇప్పుడు స్మరించుకుందాం. దానిలో ఉన్న గొప్పతనం చాలా అద్భుతం. అది మనుచరిత్ర. ఆ మనువు స్వారోచిష మనువు అనేవాడు 2వ మనువు. ఆ మనువు చరిత్రని చెప్పారు కనుక మనుచరిత్ర అని. ఈయన గారు ఇప్పుడు ఇందులో చెప్పబడుతున్నవాడు 8వ మనువు. ఈయన పేరు సావర్ణి అని పేరు. ఆ సావర్ణి అనే మనువు యొక్క కథ అండి. కనుక మనుచరిత్ర మనం చెప్పుకుంటున్నాం, కానీ దేవీ మహత్యం దీని పేరు. ఇదేమిటి చిత్రం? మనుచరిత్ర చెప్తున్నాననే చెప్తాడు మార్కండేయుడు ఇందులో. మనుచరిత్ర అయితే మనుచరిత్ర, దేవీ మహత్యం ఎలా అవుతుంది? ఒక మనుచరిత్రను లాక్కొచ్చి దాన్ని మంత్రమని, ఇది పఠిస్తే మీరు ధన్యులైపోతారని ఈ ఋషులందరూ చెప్పారు. ఇది ఏమైనా బాగుందా అంటే అన్ని మనుచరిత్రల్లోని ఇందులోనే దేవీ మహాత్మ్యం ఉంది. అందుకే దీనికి ఒక్కదానికే మంత్రస్థానం లభించింది. అందులో ఇక్కడ చెప్పబడేవి ఏవి శ్లోకములు కావు, మాటలు కావు, మంత్రాలు. ప్రతి శ్లోకంలో మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్ర విశేషములు ఏమిటో ఎంత మేరకు సభలో చెప్పచ్చో ఆ మంత్రాన్ని అంత మేరకు చెప్పుకుంటాం. మంత్ర మర్యాదలను అతిక్రమించకుండా, సంప్రదాయాన్ని దాటకుండా, అమ్మవారిపై భక్తితో మనం చెప్పుకుంటున్నటువంటి విషయమే ఇక్కడున్న ప్రధానమైన వస్తువు. ఈ దేవీ మహాత్మ్యం అనేది మనువు యొక్క చరిత్ర. ఇది ఒకటి తెలుసుకున్నాం. ఎక్కడుంది? మార్కండేయ పురాణంలో చెప్పబడుతున్నది. ఇది మార్కండేయ పురాణంలో మనకి సరిగ్గా 78వ అధ్యాయం నుంచి 90వ అధ్యాయం వరకు ఉంటుంది. సరిగ్గా ఈ అధ్యాయాలు ఇదంతా వివరించబడుతూ ఉంటుంది. సప్తసతి అంటే 700 అని అర్థం. నవసతి అంటే 900 అని అర్థం. నవశత సప్తశత అని కొంతమంది ఇప్పటికీ కొట్టుకుంటూ ఉంటారు. ఏదో సబ్జెక్ట్ మీద కొట్టుకోవడం పండితులకు సరదా. దానితో తత్వం తెలియదు. వాళ్ళ సరదా వాళ్ళు తీర్చుకోనండి. మన పండితులు ఇంకా అమ్మవారి భక్తులు కనుక హాయిగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. నవశతి అంటే 900, ఇంకో రూపం 700 అన్నారు. 700 కరెక్టా 900 కరెక్టా అంటే ఆగమాలు బోలుడు చెప్పే సప్తశతికి సంబంధించిన సబ్జెక్టు రీసెర్చ్తో సహా చెప్పుకొని ప్రతి శ్లోకం చెప్పుకుంటే టెక్నికల్గా 1 సంవత్సరం పాటు సులభంగా చెప్పుకోవచ్చు. అంతుంది. ప్రతి అంశము జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందే. ముఖ్యాంశములు ఏమీ విడిచిపెట్టం, మొత్తం దేవీ మహాత్మ్యం పూర్తి చేస్తాం అనుకుని ఇక్కడ కూర్చున్నాం. అయితే 700, 900 ఇందులో ఏది నిజం? మళ్ళీ మా వ్యాసుడిని అడగాలి, నువ్వేం చెప్పేవయ్యా అని. అంటే ఆయన నేను 700 చెప్పలేదు, 900 చెప్పలేదు అన్నాడు. ఎన్ని చెప్పాయంటే 578 శ్లోకాలే చెప్పాడు ఆయన. 578 శ్లోకాలు మాత్రమే ఉన్న దేవి మహాత్మ్యం. మరి సప్తశతి ఎలాగైంది అంటే ఆ చేసిన వాళ్ళు కూడా సామాన్యులు గారండి. వాళ్ళని ఏం తేలిగ్గా తీసేయడానికి లేదు. వాళ్ళు దీన్ని ఎలా వాడారంటే దానిని ఎలా విభజనలు చేస్తే మంత్రం అవుతుందో వాళ్ళకి తెలుసు. అందుకు మధ్యలో ఉన్న ఉవాచ అనే వాటిలో కూడా మంత్రరహస్యములు ఉన్నాయంటారు వాళ్ళు. అలా తీసుకుని కొన్ని శ్లోకాలను అర్ధ శ్లోకాలు చేస్తూ ఇలా విభజనలు చేసుకుంటూ వాళ్ళు మంత్ర విశేషములు దర్శించిన ఋషులు కనుక 578 శ్లోకాల్లో వాళ్ళు 700 మంత్రాలు గ్రహించారు. మరికొంతమంది 900 మంత్రాలు గ్రహించారు. ఉభయులకో నమస్కారం చేసుకుందాం. అమ్మవారు నవావరణ విద్యాస్వరూపం గనక, నవ పూర్ణ సంఖ్యాత్మకం గనక అది తీసుకుందామంటారు వాళ్ళు. సప్త కూడా సామాన్య సంఖ్య కాదు. మన బతుకే సప్త. తెలుగులో చెప్తే మన బ్రతికే 7 అంటే బాగోదు, కానీ
సప్త అనేమాట బాగుంటుంది. మొత్తం సప్తే, సప్త ధాతువులు, సప్త చక్రాలు, అంటే 6 చక్రములు పైన 7వ భూమిక, సప్త భూమిక, సప్తాశ్వాలు, సప్త దివసాలు, ఒకటేమిటి అన్నీ సప్త సప్త సప్త. అలా అంటే అద్భుతమైన సప్తసంఖ్య కూడా గొప్పది. ఎటు చెప్పినా శాస్త్రానికి అన్వయం సరిపోతుంది కనుక 2 ఋషులకి మనం మాత్రం నమస్కారం చేస్తాం. ఇప్పుడు ఈ దేవీ మహాత్మ్య గ్రంథం ఇటు సప్తశతిగా నవశతిగా వాడబడుతూ ఇందులో అమ్మ మాత్రం దేవి, చండీయా దుర్గా అని అడిగితే దుర్గా సప్తశతి అనే పేరు కూడా దీనికున్నది. అసలు దీనికి ఉత్తరాదిలో అయితే దుర్గా పాఠ్ అంటారు. మనమైతే చండీ సప్తశతి చండీ అని మాట వాడతాం, వాళ్ళు దుర్గా పాఠ అని ఎక్కువ వాడతారు. తర్వాత చండీ అని కూడా వ్యవహారం ఉంది, కానీ దుర్గా కనుక అసలు ఈ విద్యంతటికి పేరు పెట్టుకుంటే దుర్గా విద్య అని పేరు పెట్టుకోవచ్చు. అసలు శ్రీ విద్యలో చండీ సప్తశతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే మన దక్షిణాదిలో శ్రీ విద్యానుష్ఠాన పరులందరూ కూడా చండీని కూడా ప్రధానంగా ఆరాధన చేస్తారు. మరొక్క రహస్యం, ఉపాసకులకు మాత్రమే పనికొచ్చే చిన్న విషయం ఏంటంటే బాలామంత్రానికి చండీ మంత్రానికి సంపూర్ణమైన అనుబంధం ఉన్నది ఇక్కడ. అదొక ప్రత్యేకమైన అంశం అది. అందుకే బాలను కూడా షడక్షరి నవాక్షరి చేసే పద్ధతి ఉన్నది, చండీ నవాక్షరి. ఆ మంత్ర విశేషములు తదుపాసకులకి తెలుసు. బీజాక్షర మంత్రములు ఎంత మర్యాదతో కాపాడాలో అంత మర్యాదతో కాపాడుతూ వాటికి నమస్కారం చేసుకుందాం. అయితే ఈ చండీ పాఠానికి ఉన్న ప్రధానమైన నవాక్షరి మంత్రం యొక్క ఏ మూల శక్తులున్నాయో అవన్నీ కూడా ఈ కథలో పరచుకుని ఉంటాయి మనకి. కనుకనే ఇది శ్రద్ధగా వింటే ఉపాసన ఉన్నా లేకున్నా ఉపాసన చేసిన సత్ఫలితం మాత్రం అందరికీ లభిస్తున్నది. పైగా ఈ చండీ చివరికి వచ్చేటప్పటికల్లా అమ్మవారే చెప్తారు, పారాయణ చేసి చదువుకుంటారా చాలు అన్నారు. చదువుకుంటే చాలట, అంత గొప్ప విశేషం. మీరు యజ్ఞాలు యాగాలు ఏమీ అక్కర్లేదు. దేవి మాహాత్మ్యం మాత్రం మనం చదువుకోవాలంటే అమ్మవారికో నమస్కారం చేసుకుని, గణపతికో నమస్కారం చేసుకుని భక్తితో చదువుకుంటూ ఉంటే ఎటువంటి అవస్థ లేదు, హాయిగా సత్ఫలితాలు పొందవచ్చు. అందుకే దీన్ని పురాణ స్థానంలో పెట్టారు. పురాణ స్థానంలో పెట్టడంలోనే సర్వులు దీన్ని హాయిగా పఠించి ఆరాధించి తప్పించవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఆ స్థానంలో పెట్టడం జరిగినది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మన మొత్తం సంస్కృతి ఏ విషయం గ్రహించాలన్నా 4 ఆధార గ్రంథాలు, ఇంతకు మించి మనకి లేవు. ఒకటి వేదం, రెండవది పురాణం, మూడవది ధర్మశాస్త్రం, 4వది ఆగమాలు. ఈ 4 ఆగమాల బోలుడున్నాయి, కానీ వేదం ఒప్పుకున్న ఆగమాలనే మనం స్వీకరిస్తూ కొన్ని ఆగమాలను మాత్రమే స్వీకరిస్తున్న సాత్వికంగా దక్షిణాచార సంప్రదాయంలో ఉన్న ఆగమాలని మాత్రమే ఉన్న శంకర భగవత్పాదుల వారి యొక్క పరంపరకు చెందిన వారం కనుక అవి మాత్రమే మనం స్వీకరిస్తాం ఆగమాల్లో. కనుక ఈ 4 మన హిందువులకు ప్రధాన ఆధార గ్రంథాలు అని తెలుసుకుంటే ఈ 4 కూడా ఈ చండీ సప్తశతికి ప్రాధాన్యం ఉన్నది. దేవి మాహాత్మ్యము పురాణంలోనే చెప్పబడలేదు, వేదముల్లోనే చెప్పబడింది. వేదముల్లో అమ్మవారికి ఏ పేరు చెప్పారు, అయితే ఇందుకు చండీ సప్తశతి చెప్పబడుతున్న అమ్మవారు ఎవరు? దుర్గాదేవ, చండీదేవ, లలితాదేవ అంటే చెప్తున్నారు కదండి దుర్గాదేవి, అంతేగాని లలిత కాదని కాదు. ఇక్కడ చెప్పబడుతున్నది సాక్షాత్ పరాశక్తి. ఏ పరాశక్తిని లలితాంబగా మనం సహస్రనామాల్లో చదువుకుంటున్నామో, లలిత, లక్ష్మి, దుర్గా సర్వదేవతా స్వరూపిణైనటువంటి ఏకా అయినటువంటి ఆ తల్లినే ఇందులో చెప్పబడుతుంది. అందుకే ఇందులో ప్రధానమైన వస్తువు పరాశక్తే. మరొక ప్రత్యేక విషయం ఏంటంటే ఈ గ్రంథంలో ఒకవైపు కథ నడుస్తూ ఉంటుంది, ఇంకొక వైపు ఈ కథలో అద్భుతమైన మంత్ర సంకేతాలు దాగుంటాయి. దీన్ని మార్మికత అంటారు ఆధునిక భాషలో. లోపల అద్భుతమైన ఏవో సంకేతాలు దాగి ఉంటాయి. ఆ సంకేతాలు అంటే మనకు తెలియవు. ఆ యుద్ధం చేస్తూ ఆవిడొచ్చి 50 మందిని కొట్టిందంటారు, పలానా రాక్షసుని కొట్టేటప్పుడు పరిఘ తీసిందంటారు, ఇంకొకసారి భుషుండి అని ఒక ఆయుధం తీసిందంటారు, ఇంకో త్రిశూలం తీసింది. ఆవిడ దేంతో కొడితే మనకెందుకు అంటే అర్థం ఏంటంటే ఆ పరిఘ తీసింది, ఆ భుషుండి తీసింది అండంలో ఒక మంత్ర రహస్యం ఉందిట. అది అలాగే అనుకోవాలి మనం. రహస్యం అంటే నీకు అనవసరం అనుకో, అందులో ఉందని మాత్రం తెలుసుకో. మాత్రలో ఏం పెట్టారో మనకు అనవసరం, వేసుకుని బాగుపడదాం అంతే. ఆ మాత్రలో ఏం పెట్టాడో వైద్యుడికి తెలుస్తుంది అంతే. అలా ఒక్కొక్క శ్లోకంలో అలా పెట్టారు. కొన్ని అందంగా వ్యాఖ్యానించి ఎంత మేరకు చెప్పుకోవచ్చు అలాగూ చెప్పుకుంటాం. ఇలా కథ ఒకవైపు నడుస్తూ ఉంటుంది దేవీ మహాత్మ్యంలో. చూడండి 2 ముఖ్యాంశాలు ఉన్నాయి దేవీ మహాత్మ్యంలో. ఒకవైపు కథ నడుస్తూ ఉంటుంది, ఆ కథ మంచి ఆసక్తిగా తీసుకువెళ్తుంది మనల్ని. రెండో వైపు మరొక గొప్ప విషయం దానిలో ఏంటంటే అమ్మవారికి చేసే స్తోత్రాలు. ఇది 2వ అంశం. ఒకవైపు కథ, రెండవది స్తోత్రాలు. ఈ 2 దీనిలో ఉన్న ప్రత్యేకత. ముందు దేవీ మహాత్మ్యం అంటే పరిచయం చేస్తున్నాం. సాధారణంగా అనుకుంటాం మొదటి రోజు ఏదో తేలిగ్గా ఉంటుంది కానీ 2వ రోజు నుంచి చూడొచ్చురండి అని. కానీ మొదటి రోజు అన్నీ ఉంటాయి. అసలు అదేమిటో అవగాహన చేసుకోవాలి పూర్ణంగా. మన మానసిక సంసిద్ధత మొదటి రోజు ఎక్కువ ఉండదు కనుక మనకు మామూలుగా అనిపిస్తుంది. కానీ తెలివైన వాడు మొదటి రోజే అన్నీ పట్టుకోగలడు. అంటే 2 రోజులు ఆక్కర్లేదని కాదు, దాని విస్తారం అంతా అక్కడ తర్వాత తెలుసుకోవచ్చు. ఈ మొదటి అంశం చాలా చూసుకోండి ప్రధానంగా. ఒకటి కథ, రెండవది స్తోత్రాలు.
ఇందులో ఉన్న స్తోత్రాలు ఉన్నాయో అత్యంత మహిమాన్వితాలు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే సప్తశతంతా పారణ చేసిన చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇందులో 4 స్తోత్రాలు ఉన్నాయి, 4 చేసుకోండి అయ్యా చాలు అని అంటారు. ఆ 4 కూడా మళ్ళీ మనం టైం చూసుకుంటే మనకంతా మేడీజీ కావాలి కదా, అన్నీ మేడీజీవే, ఏం చేస్తాం. అయితే దానిలో మళ్ళీ నువ్వు 3 చెప్పారు, ఈ 3 మళ్ళీ ఒకటి చెప్తాడు. మొత్తం ఎందుకు మనకు 4 ప్రధానంగా తీసుకుందాం. 4 స్తోత్రాలు ఉన్నాయి ఇందులో. అందులో ఒకటి మాత్రం సాక్షాత్ బ్రహ్మదేవుడు మాత్రమే దాన్ని 4 ముఖాలతో చేస్తాడు ఒకటి. మిగిలిన 3 కూడా ఋషులు దేవతలు చేసినటువంటివి. ఋషులు దేవతలు సామాన్యులు కాదు. అది కూడా దేవర్షిగణ సంఘాతస్తు యమానాత్మ వైభవ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఆ వైభవమే ఇందులో ఉన్నది. ఆత్మవైభవ, దేవ సంస్థుత వైభవ, అవే ఈ 4 కూడా ప్రత్యేకమైన అంశములు. ఈ 4 విశేషంగా వ్యాఖ్యానించుకోవలసిన అంశములు ఇవి. చిత్రం ఏంటంటే వ్యాసుడి దయ కనిపిస్తుంది ఇందులో. ఇది పరిశీలించవలసిన అంశం. ఎందుకంటే వేదం అంతా కూడా అమ్మవారి తత్వాన్ని మనకు అందిస్తుంది. అందుకే వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం అంటాడు మూక కవి. ఆవిడ వేదమయీ, నాదమయీ, మంత్రమయీ, తంత్రమయీ. అందుకే వేదమంతా అమ్మ యొక్క రూపమే. ఒక ఆయన అన్నాడు, వేదాల్లో ఎక్కడెక్కడ చెప్పారండి అమ్మవారి గురించి? వేదమంతా అమ్మవారి గురించి చెప్తుందండి. గట్టిగా మాట్లాడితే వేదమే అమ్మవారు. వేదమే అమ్మవారు. అమ్మ వేద స్వరూపిణి కాదు. అందుకే వేద మాత అన్నారు, కానీ వేద తండ్రి ఎక్కడ లేదు, వేద పిత లేదు, వేద మాత. వేదమే మాత, వేదానికి మాత, వేదమే మాత. ఇది తెలుసుకోవాల్సింది.